హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరబిక్ 10th క్లాస్. ఫ్రెండ్స్, మనం గత క్లాస్లో 40 నుండి 60 వరకు అంకెలు ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ఈరోజు మనం 60 నుండి 80 వరకు అంకెలు ఎలా చెప్పాలో తెలుసుకుందాం. ఫస్ట్ మొదటి గుండగా 60, 60ని సిత్తోన్ అంటారు. సిత్తోన్ అంటే 60. ఇప్పుడు మనం 60 తర్వాత 61, 61ని వాహిద్ సిత్తోన్ అంటారు. వాహిద్ సిత్తోన్ 61. 62 ఎత్నేన్ సిత్తోన్, ఎత్నేన్ సిత్తోన్ 62 ఎత్నేన్ సిత్తోన్ అంటారు. ఫ్రెండ్స్, 63ని తలాతా సిత్తోన్, తలాతా సిత్తోన్ అంటారు. 64 అర్బా సిత్తోన్, కొందరు అర్బా సిత్తిన్ అంటారు, సిత్తోన్ కూడా అంటారు. నార్మల్ ఒరిజినల్ అయితే సిత్తోన్ అని అంటారు. 65 ఖంషా సిత్తోన్, ఖంషా సిత్తోన్ 65. 66 సిత్తా సిత్తోన్, సితా సిత్తోన్ 66. 67 సబా సిత్తోన్, సబా సిత్తోన్ 67. 68 తమానియా సిత్తోన్, తమానియా సిత్తోన్ 69 తిస్సా సిత్తోన్, తిస్సా సిత్తోన్ 69. ఇప్పుడు 70 సబయూన్, సబీన్ కూడా అంటారు కొందరు, సబయూన్ కూడా అంటారు అనొచ్చు. ఇప్పుడు వాహిద్ సబీన్ 71, వాహిద్ సబీన్ 71. 72 ఎత్నేన్ సబీన్, ఎత్నేన్ సబీన్ 73 తలాతా సబీన్, తలాతా సబీన్ 73. 74 అర్బా సబీన్, అర్బా సబీన్ 75 ఖంషా సబీన్, ఖంషా సబీన్ 75. 76 సితా సబీన్, సితా సబీన్ 76. 77 సబా సబీన్, సబా సబీన్ 77. 78 తమానియా సబీన్, తమానియా సబీన్ 79. తిస్సా సబీన్, తిస్సా సబీన్ 80. తమనూన్, తమనూన్ 80. ఫ్రెండ్స్, ఈరోజు మనం అరబిక్లో మాట్లాడడానికి ఒకేలా ఉండే వేరు వేరు పదాలని చూద్దాం. అవి మాకు వచ్చే ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉంటుంది, కానీ వాటి మీనింగ్స్ వేరేగా ఉంటాయి. చిన్న చిన్న పదాల డిఫరెన్స్ మారుతుంటుంది. అదేంటో మనం ఈరోజు చూద్దాం. ఎంషిక్, ఎంషిక్ అంటే పట్టుకోవడం, పట్టుకోవడాన్ని ఎంషిక్ అంటారు. దాన్ని మీరు అరబీలో ఏదన్నా వర్డ్ జోడించి చెప్పాలి అంటే అల్యోమ్ అన్న లాజిం ఎంషిక్ హువా, నేను ఈరోజు నేను అతన్ని తప్పనిసరిగా పట్టుకుంటాను. అల్యోమ్ అన్న లాజిం ఎంషిక్ హువా. ఇమ్షి, ఇమ్షి అంటే నడిచి వెళ్ళడం అని అర్థం. ఇమ్షి అంటే ఆ పదాన్ని అరబీలో మీరు ఎలా వాడాలంటే అలయోమ్ అనరు మిన్ ఇమ్షి, నేను ఈరోజు నడిచి వెళ్తాను, నాకు ఈరోజు కారు వద్దు, నేను నడిచి వెళ్ళిపోతానని చెప్పాలి అంటే అన్నకి అలా మా ఏబిసిఆరా అనరు, అలయోమ్ అనరు మిన్ ఇమ్షి, నేను నడిచి వెళ్ళిపోతాను. ఇన్షా, ఇన్షా అంటే మర్చిపోవడం, మర్చిపోయాను అని చెప్పడాన్ని ఇన్షా అని అంటారు అరబీలో. దాన్ని మీరు అరబీలో చెప్పాలి. అల్యోమ్ అన ఇన్షా, నేను ఈరోజు మర్చిపోయాను. అదే నిన్న మర్చిపోతే హంష్ అన ఇన్షా, నేను నిన్న మర్చిపోయాను అని చెప్పచ్చు. ఇష్మా, ఇష్మా అంటే వినడం, విను అన్నాన్ని ఇష్మా అంటారు. ఇప్పుడు మీరు దీన్ని అరబీలో కలిపి చెప్పాలి అంటే సోయా ఇష్మా అన సునుగులింత, కొంచెం విను, నేను ఏం చెప్తున్నాను నీకు. షోయా ఇష్మా అన సునుగులింత, కొంచెం వినరా బాబు, నేను నీకు ఏం చెప్తున్నానని చెప్తారు కదా, అలాంటి సమయంలో ఇలాంటి పదాన్ని మీరు వాడచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మన తెలుగు వాళ్ళందరికీ అందే విధంగా నా వీడియోస్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్, నాకున్న సమయంలో నేను డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత నాకున్న సమయంలో నేను కొంత సమయాన్ని కేటాయించి వీడియోస్ తయారు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్లో మన తెలుగు వాళ్ళు అరబీ నేర్చుకోవడానికి వీడియోస్ లేవు. ఎందుకంటే నేను కూడా అరబీ నేర్చుకోవడం కోసం యూట్యూబ్లో సెర్చ్ చేసిన తర్వాత నాకు వీడియోస్ దొరకకపోవడం వలన చివరికి నేను నేర్చుకున్న అరబీని మరికొంతమందికి అందాలి అన్న ఉద్దేశంతో నేను
ఇలాగ వీడియోస్ తయారు చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. దయచేసి మీరు నా ప్రయత్నానికి సహకరించండి. ఏమైనా తప్పులుంటే మన్నించండి. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.